అందరివాడు అంబేద్కర్ సిరీస్కి స్వాగతం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహిళల కోసం చేసిన పోరాటం, మహిళల హక్కుల కోసం ఆయన నిలబడిన తీరు గురించి మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా మనం చూసినట్లయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహిళల హక్కుల కోసం, మహిళా సాధికారత కోసం ఎనలేని కృషి చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక కులానికో, ఒక మతానికో, ఒక వర్గానికో, ఒక జాతికో మాత్రమే కాకుండా దేశంలో ఉన్న, భారతదేశంలో నివసించే ప్రతి మహిళ గురించి ఆయన కృషి చేశారు. అంబేద్కర్ చేసిన అతిపెద్ద పోరాటం హిందూ కోడ్ బిల్. ఈ బిల్ ద్వారా ఆయన అనేకమైన చట్టపరమైన హక్కులను మహిళల కోసం కల్పించారు. ఆస్తి హక్కు, విడాకుల హక్కు, దత్తత హక్కు, బహుభార్యత్వ నిషేధం వంటి హక్కులను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించడం జరిగింది. మహిళలకు కూడా పురుషులతో సమానమైన వేతనాలు కల్పించాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 14, ఆర్టికల్ 15 ప్రకారం లింగ వివక్ష నిషేధ చట్టం రూపొందించారు. అదేవిధంగా చట్టం ముందు అందరూ సమానులే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గలమెత్తారు. మనం చూసినట్లయితే ఇతర దేశాలలో మహిళలు ఓటు హక్కు కోసం ఎంతగానో పోరాడవలసి వచ్చింది. కానీ భారత రాజ్యాంగం అమలైన రోజు నుంచే మహిళలకు ఓటు హక్కు రావడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతోగానో కృషి చేశారు. మహిళా కార్మికుల కోసం అనేకమైన చట్టాలు తీసుకొచ్చినారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్, వారు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు గర్భిణీలకు సెలవుతో కూడిన వేతనం అందించేలాగా ఆయన చట్టాలు చేశారు. పురుషులతో సమానంగా మహిళలకు వేతనం ఇవ్వాలని ఆయన గలమెత్తారు. రోజుకి 8 గంటలు పని గంటలు ఉండాలని ఆయన దాన్ని క్రమబద్ధం చేయడం జరిగింది. ఒక సమాజం ఎంత అభివృద్ధి చెందిందో మనం చూడాలంటే ఆ దేశంలో ఉన్న మహిళల యొక్క పురోగతిని బట్టే మనం ఆ దేశ అభివృద్ధిని కొలవచ్చని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వ్యాఖ్యానించారు. మహిళలందరూ చదువుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మహిళలు అందరూ అన్యాయంపై ఎదిరించాలని ఆయన పిలుపునిచ్చారు. మహిళలందరూ చదువుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మహిళలు స్వతంత్రంగా సమాజంలో ఉండాలని ఆయన ఎంతగానో కృషి చేశారు. ఇలాంటి మహోన్నతమైన వ్యక్తిని మనం ఒక కులానికో, ఒక జాతికో, ఒక వర్గానికో అంటించకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశం కోసం చేసిన సేవలను ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవలసిన విషయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఈ ఛానల్ చూసేవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.